ప్రైజ్ దండి. అందరికీ వందనాలు. ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. గత కొన్ని రోజుల నుంచి ప్రోగ్రాంని కొనసాగించడం అనేది కుదరలేదు. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము, ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడు, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటున్నారు. ఎహెజ్కేలు గ్రంథాన్ని ఎహెజ్కేలు ప్రవక్త దర్శన రీతిగా దేవుడు దర్శించినప్పుడు రాయడం జరిగింది. ఇతను ఒక యాజక కుటుంబంలో జన్మించి దేవుని సేవ పిలుపు అందుకొని దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజల యొద్దకు నివాసం ఉండే విధంగా ఎహెజ్కేలు ప్రవక్త ఉండడం జరిగింది. దర్శన రీతిగా ప్రభు ఈ ప్రవక్తను దర్శించి, నరపుత్రుడా, నీ సొంత జనులు నా మీద తిరుగుబాటు చేసిన జనముల యొద్దకు నేను పంపుచున్నాను. వారు కఠినాత్ములు, వారి యొద్దకు నేను పంపుచున్నాను. వారు వినినా వినకపోయినా కానీ నీవు వారికి వాక్యం అనేది అందించాలి. వారు తేళ్ల మధ్య, సింహముల మధ్య నివసించే వారి యొద్దకు పంపించడం అంటే బ్రహ్మదండి చెట్లతోనూ ముళ్ళ తుప్పలతోనూ తేళ్ల మధ్యకు పంపించిన విధంగా అంత వేదనకరమైన స్థితిలోకి పంపించినట్లు ఉంటుంది. వారు నీకు కీడు చేసే జనాంగం అయినప్పటికీ నీవు మాత్రము వారు విన్నా వినకపోయినా ఈ వాక్యాన్ని ప్రకటించమని ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు దర్శన రీతిగా చెప్పడం జరిగింది. వారు ఎంత చెప్పినా కూడా తిరుగుబాటు చేసే జనము. వారు ప్రభు వైపు, దేవుని వైపు తిరగడం అనేది వారికి తెలియదు. వారు కఠినాత్ములు, చెప్పే బోధను త్రోసివేసే జనాంగం మధ్యకు నేను పంపుచున్నాను అని ప్రభు మాట్లాడడం జరిగింది. అలా కాకుండా నీవెవరో తెలియని ప్రజల యొద్దకు నేను పంపిన వారు నీ మాట విని, వారి భాష ఏదో తెలియని ప్రజల మధ్య పంపిన వారు నీ మాట విని వాళ్ళు ప్రభుని తెలుసుకుంటారు. కానీ వీరు నీ సొంత జనులు అనేది నీవు చెప్పినప్పుడు నీ మాట ప్రకారం వాళ్ళు ప్రభుని తెలుసుకోకపోగా నీకు వ్యతిరేకంగా, కఠినంగా, నీకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ నీవు ధైర్యం తెచ్చుకొని వారి మధ్య పరిచర్య చేయాలని ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రియా దేవుని జనాంగమా, మనం కూడా మన సొంత జనుల మధ్యకి వెళ్ళినప్పుడు వారు విన్నా వినకపోయినా త్రోసివేసినా కూడా మనము మన బాధ్యతగా ప్రభు యొక్క వాక్యాన్ని వాళ్ళకి బోధించాలి. వారికి వివరించినప్పుడు వారు రక్షించినా రక్షించకపోయినా కూడా మనకు తెలిసిన ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చిన ఆలోచన చొప్పున బోధించడం అనేది మనకు ఎంతో